హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఉప్మా రవ్వతో టీ టైమ్ స్నాక్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. స్నాక్స్ చేసుకోవడానికి ముందుగా మనం 1 కప్పు ఉప్మా రవ్వను మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. పొడి చేసుకున్న ఉప్మా రవ్వను ఒక బౌల్లో తీసుకొని 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని 1 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఓమా వేసుకొని చిటికెడంత ఇంగువ వేసుకోవాలి. చివరిగా మనం కొద్దిగా కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పిండి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం పిండి కలిపేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. ఐదు నిమిషాల తర్వాత పిండిని ఒకసారి కలుపుకున్నాక పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ చేసుకున్న పీటపై కొద్దిగా పొడి పిండిని జల్లుకొని మనం చపాతీలా చేసుకోవాలి. పిండిని మనం ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని 4 సైజ్ కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్న షేప్స్ ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కట్ చేశాను. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రౌండ్గా, స్క్వేర్గా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. అలాగే మనం ట్రయాంగిల్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం చేసుకున్న ట్రయాంగిల్స్ని ఒకటొకటిగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ట్రయాంగిల్స్ చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి 2 వైపులా కాలాక మంచి కలర్ వచ్చాక తీసేసుకుంటే మన ట్రయాంగిల్స్ రెడీ అయిపోతాయి. ట్రయాంగిల్స్ ఫ్రై అయ్యాక ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే సరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టీ టైమ్ స్నాక్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.